మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచర్యల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నీ కాలంలో నియమించబడినది స్థిరముగా నుండును. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. ఆయన అంటే ప్రభువు లేక అభిషక్తుడు అని అర్థము. ప్రతి నిజమైన విశ్వాసి జీవితానికి పునాది ఆయన ఒక్కడు మాత్రమే. రక్షణ, జ్ఞానం అని పిలిపించుకోవడానికి యోగ్యమైనదంతా ఆయన నుండే వస్తుంది. దేవుని దృష్టిలో ఐశ్వర్యం అంటే మనము దేవుని పట్ల చూపే భయభక్తులే. మనుషులకు దైవ భయం ఉండడం చాలా ప్రధానమైన సంగతి. ఇది చెడు కార్యాలు చేయనీయకుండా అడ్డగిస్తుంది. దేవుని మాట వినడానికి మనకు ప్రేరేపణను కలిగిస్తుంది. కనుక ఇది దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మనము దేవుని తట్టు తిరిగి ఆయన మాటకు లోబడి ఆయన నియమించిన రీతిగా మనం జీవించడానికి సిద్ధపడదాం. అటు కృపను ధన్యతను ప్రభు మనకు దయచేయను గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, మా జీవితాలలో నువ్వు నిర్ణయించిన కాలంలో జరిగే ప్రతి విధమైన కార్యాన్ని నీ చిత్తానుసారంగా మా జీవితంలో జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.